అందరికీ శనారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. కొడంగల్కు రైలు ఓనికి అయ్యిందట తొవ్వసాపు. రైళ్ల శాఖ పెబ్బ సీఎం సార్కు చూపెట్టిండు మ్యాపు. ప్రభుత్వాలు మారినప్పుడు రైతులకు ఉంటుందట బాధ. సీఎం డిప్యూటీ సీఎం పోటవలొద్దట పాస్బుక్ల మీద. కోమటిరెడ్డి తప్పిదాలను ఎత్తి చూపిండు మాజీ మంత్రిని కూడా తెప్పి పొడిచిండు బంగ్లాల మంత్రి. అలాల్ చేపిస్తే ఎంగిలి చేసినట్టే అన్నాడు రాజాసింగు సారు. ముర్దారు దినుడు నేర్చుకోవాలన్నాడు గోపుత్రుల వారు. సిద్దిపేటల మహిళలు కూడి చేసుకుర్రు మైదాకు పండుగ. అందరూ మంచిగా గోరింటాకు పెట్టుకుర్రు చేతుల నిండుగా. రైల్వే శాఖ చీఫ్ ఇంజనీరు సుబ్రహ్మణ్యన్ సారు అసెంబ్లీకి పోయి మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను కలిసిండట. ఉన్నట్టుండి రైల్వే శాఖ పెబ్బబోయి సీఎం సార్ను ఎందుకు కలిసినట్టు, అది కూడా సచివాలయంలో కాదు, సీదా అసెంబ్లీకే పోయి ఆగమాగం కలిసిండంటే అంత ఆగం ముచ్చట ఏమై ఉంటుంది? ఏదో అరుచుకుందాం పారి. అగో సీఎం సారు ఆఫీసర్లు అందరు కలిసి రైల్వే మ్యాప్ ముంగటేసుకొని కంప్యూటర్లో కూడా చూసుకుంటా బాగానే ముచ్చట పెడుతురు కదా. మరి కొత్త రైల్వే లైన్ ఏమన్నా వేసేందుకు ఇషారా చేస్తుర్రా అంటే కొత్త లైనే చేస్తుర్రట. సీఎం సారు ఇలాకాల కొడంగల్ మీదికెళ్ళి కొత్త రైల్వే లైన్ వేయాలి, దేశంలో ఏ రాష్ట్రంలో లేని తరీకల పట్టాలు ఉండాలి, రైలు నడవాలంటే ఏ తొవ్వసాపు ఉంటుంది, మూలలు పామొంకలోలే వంకర టింకర ఉండకుండా సీదా సాపుగా ఉండాలి అని చర్చల మీద చర్చలు జరిపిరట. సీఎం సార్ని అడిగితే మీరు గీసిన ప్లాన్కు వంకబెట్టుడా, వికారాబాదు, పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ మీదకి వెళ్ళి రైలు నడవాలి కాబట్టి పనులు బిరబిర మొదలు పెట్టాలని ఆఫీసర్లకు చెప్పుకొచ్చిండట. 145 కిలోమీటర్లు కొత్త లైను వేయాలన్నాడట. సీఎం సారు ఇలాకా కాబట్టి ఇంత బిరాన కొడంగల్ నియోజకవర్గానికి ఓదానేనుక ఓటి పనులు నడుస్తున్నాయి. మరి తతిమ నియోజకవర్గాల ముచ్చటింది. ఓ ముఖ్యమంత్రి సారు, మీ నియోజకవర్గం మీద పెట్టిన కాయసు మా నియోజకవర్గాల మీద కూడా పెట్టుండ్రి. ఎందుకంటే మీరు ఒక మీ నియోజకవర్గానికే కాదు రాష్ట్రం మొత్తానికి సీఎం అన్న ముచ్చట మరవకుండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు రెవెన్యూ శాఖ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండట. అగో రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పిండు. మళ్ళీ ఏమన్నా కొత్త ముచ్చట చెప్పిండా ఎట్లా అంటే ఏమో మరి, అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుంటే కానీ తెలియదు. ఆలస్యం ఎందుకు, తెలుసుకుందాం పారి. అన్నదాతలకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకం మీద సీఎం డిప్యూటీ సీఎం పోటవలతోని ఉన్న బుక్కులు ఇయ్యొద్దని సీఎం చంద్రాల సారు ఆఫీసర్లకు చెప్పుకొచ్చుండు. ప్రతి పాసు పుస్తకం మీద రాజముద్రతోని ముద్ర గుద్దిపించి అన్నదాతలందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయాలన్నాడట. ఇన్నొద్దులు పంకపార్టీ చేసినట్టు కాకుండా పబ్లిక్ కోసం మంచి చేయాలని ఇషారా చేసినట్టు ఉన్నాడు. సర్కారు మారినప్పుడు పట్టా పాసు పుస్తకాలు మారకుండా రాజముద్ర ఉంటే ఏ సర్కారు ఉన్నా పని చేస్తుంది కాబట్టి సీఎం చంద్రాల సారు మంచి పని చేసిండు కదా. అయ్యా బాబు సారు, మీరు ఇట్లా దినా ఓ మంచి పని చేస్తే మట్టుకు మీ పసుపుకోమ పార్టీ 10 కాలాల పాటు ఆంధ్రలో అన్ని విధాల పచ్చగా ఎగురు పెడుతుంది కావచ్చు, మీరు అనుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది కావచ్చు అంటున్నారు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు రాజ్భవన్కు పోయి గవర్నర్ రాధాకృష్ణన్ సార్ను కలిసిండట. అగో సారు పోతుండని సాగనంపేదందుకు పోయిండా, లేకుంటే పాత పథకాలు ఏమైనా పెండింగ్ ఉన్నాయా, అమలు చేసి సంతకాలు పెట్టి బొమ్మనేందుకు పోయిండా అంటే ఏమో మరి ఎందుకు పోయిండు ఏం కథ అరుచుకుందాం పారి. గవర్నర్ సారు బదిలీ మీద పోవట్టేనని ఉట్టి చేతులతో పోతే ఎట్లుంటుందని శాలువా పువ్వుల గుత్తి పట్టుకపోయినట్టే ఉన్నాడు కదా. రాధాకృష్ణన్ సారు చేతుల్లో నందిబొమ్మ పెట్టి మా తెలంగాణలో ఫేమస్ సారు అంటున్నట్టే ఉన్నాడు కదా. గవర్నర్ సారు కూడా సంబూరంగా చేతులకు తీసుకున్నాడు. ఇట్లా ఇద్దరు కలిసి ఫోటోలు వీడియోలకు పోజులు ఇచ్చినాక ఇన్ని దినాలు రాష్ట్రంలో మలి సర్కారుతో మంచి సోపతి చేసిండ్రు సారు, మాకు మంచిగా సహకరించారు, మీకు కూడా మేము అన్ని తీర్ల సహకరించినామనే అనుకుంటున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మర్యాదలకు ఏ లోటు లేకుండా చూసుకున్నామనే మేము అనుకుంటున్నాము అనగానే మీ మర్యాద ఎట్లున్నాయో నేను కళ్ళారా చూస్తేని. గవర్నర్ సార్ కూడా మీ చేయి సర్కారుతోనే నాకు ఏం చింత లేకుండే మంచి పరిపాలన చేసుకోండి అన్నాడుగా అవ్వచ్చు. అయ్యా సీఎం గారు, మీరు ఎన్నికల ముంగడ ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తే గవర్నర్ సార్ మెచ్చుకునే కాదు సారు, గల్లీలో కూడా మీ పేరే మారి మోగిపోతుంది, గాయకురం చెయ్యిర్రి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అంటే అందరు లీడర్ల లెక్క కాకుండా అందుకు ఉల్టా ఉన్నట్టున్నాడు. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిస్తేనే సామాన్య జనాలకు సమయం ఇయ్యనంత బిజీగా ఉంటారు కొందరు లీడర్లు. అటువంటిది డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా సారే సీదా పోయి కామన్ పబ్లిక్ను కలుస్తున్నాడంటే ఏందన్నట్టు ముచ్చట.
ఉప ముఖ్యమంత్రి అని ఊకోకుండా సీదా పబ్లిక్ దగ్గరికి పోయి ఇట్లా వాళ్ళ సాధక బాధకాల రుసుకుంటుండు. పవన్ కళ్యాణ్ సార్ వస్తుండని ఎరకయి గతంలో సీఎంలకు డిప్యూటీ సీఎంలకే కాదు ఆఖరికి ఆ ఏరియా బుడ్డ లీడర్లకు చెప్పుకున్నా మా గోసలు తీరలేదు. కనీసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్కు చెప్పుకుంటేనన్నా తీరుస్తాడేమో అన్న ఆశతోని మాలస్క మందే వచ్చినట్టున్నారు. ఇక వచ్చినోళ్ళను వచ్చినట్టు పలకరించుకుంటా అందరితోని మాట్లాడి వాళ్ళు పడుతున్న గోసలు అరుచుకున్నాడు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మళ్ళా వీళ్ళంతా బాధల్లో ఉన్నారన్న ముచ్చట్నే వినబడొద్దు. బాధలు ఎన్నున్నా వాపుండ్రి అన్నాడట. నర్సులు మస్తు మందే వచ్చిర్రు. వాళ్ళ బాధలు కూడా అరుచుకున్నట్టే ఉండు. అయ్యా పవనాలు సారు, మీరు ఇట్లా పబ్లిక్ను డైరెక్ట్ కలిసి వాళ్ళ బాధలను వాపితే మట్టుకు వచ్చే తేప సీఎం సీట్ల సీదా మిమ్మల్ని కూసోబెడతారు కావచ్చు. తగ్గేదేలే, ఇట్లనే దూసుకపోని సార్ అంటారు ఏముచ్చటి నోళ్ళు. రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు, కారుపాటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సారు ఇద్దరికీ అసెంబ్లీలో మాటల యుద్ధం మామూలుగా నడవలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనే కాడికి వచ్చింది. ఇన్నొద్దులు మనసులో పెట్టుకొని మరీ మీది మాటలకు మంచిగా మెదిలినా కానీ వాళ్ళు పాత ముచ్చట్లన్నీ ఒక్కొక్కటి గట్టిగా మొత్తం బయటికి తోడేసుకున్నారు. పబ్లిక్కు చెప్పేసిర్రు. గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో A2 అధ్యక్ష, అలాగే A2 అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకో బుక్షమనే వ్యక్తి అధ్యక్షులు ఈయన వీళ్ళ నాయన A6 A7. ఇన్నరా సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ ఏమంటుండో ఇదే ముచ్చట మీద కారుపాటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్ కూడా మాట్లాడుతుండు. ఇనుండ్రి. ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. ఇన్నరా ప్రజా సమస్యల మీద పబ్లిక్ కోసము అసెంబ్లీలో మాట్లాడతారు అనుకుంటే ఇట్లా ఇద్దరు లీడర్లు వాళ్ళ భాగోతం బయటేసుకొని లొల్లి చేసుకుంటారు కదా. అయ్యా జగదీశ్వర్ రెడ్డి సారు, మీ రికార్డులు ఎందుకుంటాయి సారు? మీరు రాజకీయ నాయకులే, మీకు తెలియందా రికార్డులను ఎట్లా తీసేయాలను? ఇంత నిండు సభలో ఆధారాలున్నట్టే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు పోలీసులకు అస్సలు పనిపడ్డట్టు రక్షక భటులు రంగంలోకి దిగి విచారణ చేస్తే నిందితులు ఎవరో తెలుస్తుంది. పోలీసు మంత్రి ముఖ్యమంత్రి సారే కాబట్టి ఎంక్వైరీకి ఆదేశాలు ఇస్తాడా మరి చూడాలంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అలాల్ చేసింది తినొద్దు, ముర్దార్ మాత్రమే తినాలంటున్నాడు గోషామాలు గోపుత్రులు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే భరతమాత ముద్దుబిడ్డగా చెప్పుకునే రాజా సింగు సారు. అగో అలాలు ముస్లింలు చేస్తారు, ముర్దారు హిందువులు చేస్తారని ఈ ముచ్చట ఇప్పుడు ఎక్కడ ఎందుకు చెప్పిండు ఏం కథ అంటారా? ముచ్చట మొత్తం ఈనుండ్రి. అలాల్ చేసింది ఎందుకు తినొద్దు అన్నాడంటే ఇగో ఈనుండ్రి. ఆయన స్లోగన్ ఏ విధంగా తీసుకుంటే ఈ మేక నేను అల్లాకి ఎక్కిస్తున్నా, ఈ మేక ఈ గొర్రె నేను అల్లాకి ఎక్కిస్తున్నా అని పోస్తాడైనా. అది ఎంగిలైందా లేదా? ఎంగిలైపోయింది కదా. అదే ఎంగిలైనా మనం అమ్మవారికి ఎక్కిస్తామా? ఎక్కియం కదా. అందుకోసం అది చిన్న నాలెడ్జ్ కానీ చాలా పెద్ద మాట. ఇన్నరా ఇంకా కూడా అన్నాడు ఈనుండ్రి. హలాలుని మనము బ్యాన్ చేయాలి. మన హిందువులతోనే మనం పూజ గాని ఈ మేకలు గాని గొడవలు గాని వాళ్ళతోనే పోయిపోయాలని నేను అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ముచ్చట. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు 10 ఏళ్లలో ముఖ్యమంత్రి అవుతాడట. ఉదిక్కు ఎమ్మెల్యే కూడా గెలవకుండా ఓడిపోయినా కానీ ఆయన మీద ఆయనకు ఎంత నమ్మకం లేకపోతే అంత నమ్మకంగా ముఖ్యమంత్రిని అయితా అని ఎట్లా చెప్తాడు? అసెంబ్లీ ఎన్నికల ఘోరాతి ఘోరంగా ఓటమి పాలైన సీఎం అయితా అన్నాడంటే జగ్గారెడ్డి సారు నమ్మకమే నమ్మకం పోర్రి. ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఇంకా 10 ఏళ్లలో బరాబరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అగో ఇన్నరా జగ్గారెడ్డి సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగా మాట్లాడిండు. మొత్తం ముచ్చటి నుండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 10 ఏళ్లలో సంగారెడ్డిలనే ప్రజలు సారును పక్కకు పెట్టి కారు పార్టీకి పట్టం కట్టిర్రు. అసోంటిది జగ్గారెడ్డి సార్ను జనాలు దేకి సీఎంను చేస్తారని ఎట్లా అనుకుంటుండో. కలలు గనుండ్రి ఆ కలలు నిజం చేసుకోరని అబ్దుల్ కలాం సారు చెప్పిన ముచ్చట యాదికొచ్చి అట్లా అన్నాడా ఎట్లా? ఓ జగ్గారెడ్డి సారు, మీ మీద మీకు నమ్మకం మంచిగానే ఉన్నది. సంగారెడ్డి ప్రజలకు ముందుగాల మీ మీద నమ్మకం వచ్చేటట్టు చేసుకోండి సారు అంటుర్రు ఈ ముచ్చటి నొల్లు.
కాంగ్రెస్లో ఉన్న కొందరు బుడ్డ లీడర్ల కాడ నుంచి పెద్ద లీడర్ల దాకా చాలా మంది ఉరికి ఓ సార్తోని సెల్ఫీలు దిగుతుర్రట. అగో ఏ సార్తోని? తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డి సార్తోనేనా అంటారా? కాదు అగో సీఎంతోని కాకపోతే ఇంకెవరితోని షై పార్టీలు సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతుండ్రటరా? మీరే చూడండి. చూసినరా ఎవరితోని సెల్ఫీలు దిగుతారో? కారు పార్టీ లీడరు తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సార్ కోసము కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎగబడి మరి సార్ను దొరకబట్టి ఒక పోటువా ఒక సెల్ఫీ సార్ అనుకుంటా పోటువాళ్ళు దిగుతుర్రు. సెయి పార్టీ వాళ్ళు ఇట్లా సెల్ఫీ అడిగేసరికి కేటీఆర్ సార్ ముఖం కూడా ఎక్కదీపములే వెలిగిపోతున్నట్టే లేదు. అయినా చూసినరా కేటీఆర్ సార్ అంటే అందట్లా కొందరు అభిమానం పెంచుకొని ఇట్లా అసెంబ్లీ కాడ కనిపించగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని మర్చిపోయి పోటువాళ్ళు దిగినరా ఎట్లా? మరి వాళ్ళు నిజంగానే కాంగ్రెస్ వాళ్ళ లేకపోతే కొందరు కావాలనే దిగిర్రా అంటే ఏమో తెలియదు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద లీడర్లకే టైం ఇయ్యనంత బిజీగా ఉన్నట్టు ఉండే కేటీఆర్ సారు ఇప్పుడు చిన్న లీడర్లతో సెల్ఫీలు దిగేంత ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తలేదు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు అన్ని తీరులుగా ప్రజలకు అందుబాటులో ఉంటే ఇప్పుడు ఇట్లా ప్రతిపక్షంలో ఉండే గతి పట్టకపోవు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. పని బాధర పెట్టి ఏమో జాతర పోయింది అన్నట్టు ప్రభుత్వ ఆఫీసుల పనిని పక్కకు పెట్టి పబ్జీ గేమ్ ఆడుకుంటా కూర్చున్నాడట ఓ ప్రభుత్వ ఉద్యోగి. ప్రజల అవసరాలు తీర్చుమని పనిలే పెట్టుకుంటే పరాకదుగా పబ్జీ ఆడిన ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎవరు? ఇంతకాయను ఆడుతుండగా ఎవరట్లా దొరకబట్టిరు ఏం కథ అంటారా? చూడురి మీరే. గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే ఆఫీసులో ఉన్నంతసేపు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ గోసలు వాపాలే గాని ఇగో ఈయనగారు చూడుండ్రి పబ్జీ గేమ్ల మునిగి సోషల్ మీడియాలో తన చెమటను ఎట్లా దార పోస్తున్నాడో. భూమండలం అంతా ఎంకులాడిన ఇంత మంచి పనిమంతుడు ఉంటాడా? నేను ఎమ్మెల్యే అయి నెల 15 దినాలకు వచ్చే మరి నా నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఆఫీసర్ల పరితనం ఎట్లున్నది? ఎవరేం పని చేస్తున్నారు? ప్రజలకు మంచిగానే పనులు చేసి పెడుతుండ్రా అని ఇట్లా మూతికి మాస్క్ పెట్టుకుని పోలవరం ఎమ్మెల్యే సిర్రి బాలరాజు సారు కామన్ మ్యాన్ లెక్క ప్రభుత్వ కార్యాలయంలో అడుగు పెడితే ఏ సామాన్యుడే వచ్చినట్టు ఉండు అనుకొని కాళ్ళు వారదాపుకొని మోతెవారి ఆటల మునిగిండట. నాయనా మంచి ఆటగాని లెక్కనే ఉన్నావు, ఇంత మంచి ఆటగానివి నువ్వు ఇట్లా ప్రభుత్వ ఉద్యోగం చేస్తే నీ టాలెంట్ను తొక్కేసిన వాళ్ళం అయితము. నువ్వు ఇంటికాడనే ఉంటే దానికి సంపూర్ణ న్యాయం చేస్తావని ఉన్న కొలువులకెళ్ళి తీసేసి సర్కారు వారి లాంఛనాలతో చక్కగా ఇంటికి సాగదోలమన్నాడట. ఇక అందరి ఎమ్మెల్యేలు కూడా ఇట్లనే అప్పుడప్పుడు గవర్నమెంట్ ఆఫీసులను ఆకస్మిక తనిఖీ చేస్తే ఎప్పుడు ఎమ్మెల్యే ఏ మారు ఏషంలో వచ్చేది తెలియదని గోసిగట్టినోళ్ళ కాడ నుంచి గోసలు చెప్పుకునేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా పనులు చేసి పెడతారు. కానీ అందరూ బాలరాజు సార్ లెక్క ఉండాలనా అంటున్నారు ఏముచ్చటినోళ్ళు. 2 నెలల సంధి పింఛను వస్తలేదట. అగో ప్రతి నెల అన్న టైంకే ప్రతి పల్లెలా పట్టణంలో పింఛను ఇస్తున్నామని మళ్ళీ సర్కారు ఎమ్మెల్యేల కాడ నుంచి మంత్రులు ముఖ్యమంత్రుల దాకా అందరూ చెప్తుంటే 2 నెలల సంధి పెన్షన్ వస్తలేదని ఎవరు అంటుర్రు? అసలు ఎవరికి రాలేదు ఏడ రాలేదంటారా? మీరే చూడండి. 2 నెలలకు ఒకసారి పడితే మేము ఏం దీన్ని బతుకుదాము? మాకెవరు పెడతారు? అడకొచ్చుకుంటే వీళ్ళు కాలు వీళ్ళు పెడతారు లేకుంటే లేదు. ఎవరు పెట్టకొచ్చారు కాలుపోతాం? మా ముసలోళ్ళు ఈ చచ్చిపోయే గోసెలు ఉన్నాయి. యానా నీళ్ళ మునిగి చచ్చిపోతాం కానీ. అబ్బబ్బా ఎంత గోసున్నది చూసిర్రా? కారు పార్టీ ఏలుబడిలో ముసలోళ్లకు రంది లేకుండా ఉండేనట. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చిన కాడ నుంచి వాళ్ళకు వచ్చినన్ని కష్టాలు ఎవ్వలకు రానట్టు అనిపిస్తలేదు. పింఛని పైసలు వస్తే గోళీలకో మందులకో అయితాయి దవాఖానలన్నా చూపించుకుందాం అనుకుంటే ఇప్పటికి 2 నెలల సంధి పెన్షన్ వస్తలేదట. పొదుగాల వచ్చి బ్యాంకు కాడనే ఉంటే ఇంకా రాలేదనుకుంటా బ్యాంక్ ఆఫీసర్లు ముక్కుకుంటా మూలుగుకుంటా గురుసుకుంటా వచ్చిన ముసలవ్వలను ముసలయ్యలను మళ్ళా వాపసు మర్రగొడుతురట. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ పింఛని ఇస్తలేడా? లేకుంటే ఆఫీసర్లు తర్వాత ఇస్తామనుకుంటా తిప్పలు పెడుతుర్రో ఏమో కానీ ఏం అర్థం కాకుంటున్నది. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు ముసలోళ్లకు పింఛన్లు యాళ్లకు పడతలేవట. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు. ఇట్లా పింఛన్ ఇవ్వకుండా వృద్ధులను గోసబుచ్చుకున్నాడేనా సారు మార్పు అంటే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. వారం దినాల సంధి వానలు దంచి కొడుతున్నాయి కదా. మొన్నటిదాకా ఎండిపోయిన రిజర్వాయర్లన్నీ నిండిపోయినాయి. శ్రీశైలం ప్రాజెక్టు కాడికి కూడా నీళ్లు మస్తుగా వచ్చేసరికి ఆఫీసర్లు గేట్లు లాబట్టి నీళ్లను కిందికి వదిలిరట. మరి ఎన్ని గేట్లు ఎత్తిర్రు, ఎన్ని నీళ్లు పారుకుంటా పరవళ్ళు దొక్కుతున్నాయి, అన్ని ముచ్చట తరుచుకుందాం పరి. వారెవ్వ నురుసులు బురుసులు పాలదారాలు పరవళ్ళు దొక్కుతున్నట్టు లేదు. అబ్బబ్బబ్బా నీళ్లు కిందికి వచ్చి ఒక్కపారే మీదికి ఎగిసి పడుతుంటే చూడుండ్రి చలికాలంలో మంచు కదా పొగజూరినట్టే అనిపిస్తున్నది కదా. మొన్నటిదాకా నీళ్లు లేక బాగానే తిప్పలు పడ్డరు. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండుకుండ లెక్క నిండుగా ఉన్నది.
ఆఫీసర్లు ఇట్లా 3 గేట్లు తీసి నీళ్లను ఇడిచేసరికి జనాలు కూడా చూసేదందుకు మస్తు మందే వచ్చిరట. ఈడొక్క దగ్గరనే కాదు, రాష్ట్రమంతా కూడా వానలు మంచిగా వడుతోని ఏ ఊళ్ళో చూసినా ఏ పల్లెలు చూసినా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, మత్తలు దుంకుతున్నాయి, అలుగులు మారుతున్నాయి. ఇట్లనే అన్ని కాలాలు నీళ్లు ఉంటే అన్నదాతలకు ఏ రంది ఉండదు, ప్రజలకు నీళ్ల తకలీఫ్ ఉండదు. దాహం దాహం అని అడగాల్సిన పరిస్థితి దాపురించది. వాన నీళ్లను మంచిగా పొదుపుగా వాడే ఇగురం కూడా ప్రభుత్వం చేస్తే ఇంకా మంచిగుండు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. సిద్దిపేటలో కొంతమంది మహిళలు ఒక్కతాన జమగూడి మైదాకు పండుగను మస్తు సంబరంగా చేసుకురు. ఆ పేరంటంలో పెళ్లి కాని ఆడపిల్లల కాడి నుంచి లగ్గాలైన ఆడోళ్ళ దాకా అందరూ ఉన్నారు. పండుగ అంటే పండుగనే పోన్రి, జోరుదారు చేసుకుర్రు. ఆ పండుగల గొప్పతనము ఇట్లా అందరూ అమ్మలక్కలు పిల్లలకు చెప్తే తరతరాలుగా తరిగిపోని చరిత్రగా మైదాకు పండుగ మిగిలిపోతుంది. అమ్మాయిగా సురువు చేయండి. జగన్మాత శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. మొదలు గౌరీమాతను నోటి నిండా తలుసుకొని మనసు నిండా గొలుసుకొని పూజలు పూర్తి చేసిర్రు. అటిరికసికి రోలు రోకలి తీసుకొచ్చిండ్రు. అలా మైదాకు ఆకులు వేసిండ్రు. మనిషికో చేతేసి దంచుకుంటా ఇట్లా పాటలు అందుకుండ్రు. అరుణారుణ వర్ణాల పూల తోటలై, అతివల ఆనందాల పూల బాటలై. అట్లా పాటలు పాడుకుంటా మెత్తగా దంచినాక తొక్కు లెక్క దగ్గరికి నూరి అమ్మలక్కలు అందరూ అరిచేతులకు అన్ని ఏళ్లకు పెట్టుకున్నారు. సిద్దిపేటలో ఉన్న మహిళల్లో సగం మంది స్త్రీలు ఈడనే ఉన్నట్టు అనిపిస్తున్నది కదా. మందకు మంద మహిళలు మంచిగానే జమ అయ్యారు. కొందరు సెల్ ఫోన్లతోని పొద్దు గడుపుతున్న ఈ కాలంలో కూడా ఇంతమంది ఇట్లా కలిసి పండుగ చేసుకుంటున్నారు అంటే తారీఫు చేయవలసిందే. అందరూ ఒక పారి అరిచేయులు చూపెట్టుండ్రి. మైదాకి ఎట్లా పెట్టుకున్నారో మా బాలన్న ముచ్చట్లు చూసేటోళ్ళు చూస్తారు. శబాష్ మేడం ఇక చెప్పురి. ఈ గోరింటాకు పండగ గౌరీ ఇంటి ఆకే గోరింటాకు అయిందని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది. తోటి ఆడలతోని మైదాకు పండుగ చేసుకుంటున్న తోట సంధ్యా మేడం ఇక మీరు చెప్పుండ్రి. ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనలో ఉండే వేడిని అంతా కూడా తగ్గిస్తుంది. ఇన్నరా ఇది ముచ్చట. కానీ ఒకటి గమనించిర్రా, 3 శిఖలు కూడి ఉండయి. ఆడోళ్ళు ఎక్కువ మంది ఎప్పుడు ఒక దగ్గర కలిసి ఉండరు. ఉన్నా గానీ ఈమె చీరను చూసి ఆమె మూతి దింపుకుంటది, ఆమె సొమ్ములు చూసి ఈమె ముక్కు ఇరుస్తుంది అన్నట్టు ఉంటారు అంటారు. కానీ ఈడ మాత్రం అందుకు ఉల్టా ఉన్నట్టు లేదు. ఇంతమంది మహిళలు ఇట్లా ఏ కుళ్ళు కుతంత్రం లేకుండా ఇంత సంబరంగా పండుగ చేసుకున్నారంటే మస్తు అనిపిస్తున్నది కదా. అల్లిబిల్లి అల్లుకున్నట్టు ఉన్న నాగుంబాముల విగ్రహం మీదకి నాగుంబాబు ఎక్కి పడిగే పెద్దగా చేసి ప్రజల కంట్లే పడ్డదట. జనం ఎట్లుంటారో ఎరికే కదా. అగో పులి అంటే ఇగో తోక అనే బాపతాయే. ఆ ముచ్చటెరకైన భక్త జనం చూసేదందుకు మస్తు మంది వచ్చిరట. నాగుల పంచమి కూడా ఇప్పట్లా లేదు. ఇప్పుడే ఎందుకు ఆ విగ్రహం కాడికి పోయిందో ఏది అరుచుకుందాం పారి ముచ్చట మొత్తం. విగ్రహం మీద పడిగెత్తి మంచిగానే నిలబడ్డది. మాలాస్క పెద్దగానే ఉన్నది. మరి ఈ పాము ఏ పుట్టలకెళ్ళి వెళ్ళిందో ఏ పొక్కలకెళ్ళి వెళ్ళిందో, ఆ గుడి చుట్టుముట్టే ఎప్పటికి తిరుగుతుందో ఏం కథనో గాని జగిత్యాల జిల్లా ఓదెల ఊరిలున్న పార్వతీ శంభులింగేశ్వర స్వామి ఆలయం కాడికి వచ్చిందట. మర్రి చెట్టు కింద ఉన్న నాగుంబాముల విగ్రహం మీదకి ఎక్కి ఇట్లా పడిగ ఇప్పిందట. శంభులింగేశ్వరుని ఆలయంకు నాగుంబాము వచ్చిందట అని ఎరకై మాలస్క మందే జమ అయ్యిరట. ఇక సెల్ ఫోన్లలో చిత్రీకరించేటోళ్ళు సెల్ ఫోన్లలో, డైరెక్ట్ చూసేటోళ్ళు డైరెక్ట్ చూసుడు పెట్టిరట. పాము కూడా అంతమందిని చూసి నేనేమన్నా విచిత్ర జీవిన, పామునే కదా, ఎన్ని మాటల నా లెక్క ఉన్న పాములను వీళ్ళు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నట్టు ఇంత ఇచ్చంత్రంగా చూస్తుండ్రు అనుకోవచ్చు. ఇక నాగదేవత అనుకునేటోళ్ళు నాగదేవత, బైమిసుల తొవ్వదప్పి వచ్చింది అనుకునేటోళ్ళు అట్లా ఎవలకు తోచినట్టు వాళ్ళు అనుకున్నారు. ఆయనతో పాములు పట్టేట ఆయన వచ్చిండు. ఇగో ఇట్లా సలాగా పట్టుకొని దాన్ని పట్టుకొని పోతుంటే ఎట్లా పడిగతోనే ఆడుతున్నదో చూడుండ్రి. ఎట్లనో అట్లా తిప్పలు పడి మొత్తానికి దాన్ని శైల పట్టుకున్నాడు. తీసుకుపోయి అడవిలో ఇడిచిపెడతా అన్నాడట. పాములు ఇట్లా కూడా గుళ్ళలకు వస్తున్నాయి. వానకాలం కాబట్టి సల్లపూట కూడా ఇండ్లకు వస్తుంటాయి. చీకటి పూట ఎప్పటికీ కూడా బయట లైట్లు వేసే పెట్టుండ్రి. ఎలుగుకు వాకిట్ల పురుగు పూసి ఉన్నది కనబడుతుంది. మీ గురించే చెప్తున్నాం పైలం. ఇగో ఇవి ఇలా తెచ్చిన ముచ్చట్లు ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని